చదువు లేని వాళ్ళు, విద్య లేని వాళ్ళు, జ్ఞానశూన్యులు వాళ్ళు ఏమి కదా గొప్ప గొప్పగా భక్తి చేయకర్లా, నమ్ముకుని మౌనంగా ఉంటే అది చాలండి. మనం మౌనంగా ఉండకుండా రెచ్చిపోతుంటాం. మనకే భక్తి ఉన్నట్లు, దేవుడు మనతోనే మాట్లాడుతున్నట్లు, మన సంఘమే గొప్పదన్నట్లు, మన ఏదో గొప్పదన్నట్లు, అప్పుడు మనకి ఇటువంటివన్నీ కనబడుతుంటాయండి. గొప్ప గొప్ప వాళ్ళు అందరూ మీరు గమనించండి, తక్కువ వయసులో చనిపోయారు. తెలుసా మీకు? నెపోలియన్ బోనాపార్టే 34 ఏళ్ళకి చనిపోయాడు. ఆల్మోస్ట్ ప్రపంచాన్ని అంతా జయించాడు. నెపోలియన్ చేసిన గొప్ప పని ఏంటంటే ప్రపంచంలో మద్యం అనేది ఉండకూడదు. ఈ త్రాగుబోతుల వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. తాగినడు తల్లేదో చెల్లేదో పిల్లేదో తెలియదు. చూస్తున్నాం కదా, మీరు చూడలేదు, నేను కూడా చూస్తుంటాను. అది తల్లికి చెల్లికి పిల్లకి భార్యకి పెద్ద తేడా తెలియదు. అందరూ అనుకుంటారని నేను అన్నాను. ఎక్కువ మంది రేషియో అది. అందుకని ఆ రోజుల్లోనే దాన్ని నిర్మూలించాడు. మనం చూసాం కదండి, ఎక్కడ బెడ్ షాపులు పెట్టేశారు. మనం ప్రభుత్వాలు అవి కోరుకున్నాం. మనకి ఎక్కడ పెట్ట అన్ని చోట్ల నువ్వు చర్చ నుంచి బయటకు వస్తే ముందు సారకొట్టు ఉండాలి. అక్కడ ఆమె నడపడగానే వచ్చి గుడ్లో పడిపోవాలి. అక్కడ పెట్టేసుకుని ఇంటికి వెళ్ళాలి. అక్కడ మజా చేయాలి. ఇంటికి వచ్చి నమ్మకం మనకి ఏ పేసి పెడతాది అని. ఇది తప్పు అని చెప్పే బుద్ధి ఈ ఆడవాళ్ళకి లేదు. మన క్రైస్తవ సమాజం ఏంటంటే ఓనాడు ఎవడో ఏదో అలాగే తయారయ్యాడు. మనం ఎందుకు ఇది చేయాలి? మనం చర్చికి వెళ్తున్నాం కదా, మన పెద్ద బోధలు చేస్తాం, వింటాం, ఇన్ని చేస్తాం కదా, ఎందుకు దీన్ని అపోజ్ చేయకూడదని ఆలోచిస్తే క్రైస్తవ సంఘాల్లో ఇంతమంది తాగుబోతులు ఉండరు. మీరు గమనించండి. లోక సంబంధం త్రాగుబోతులు పక్కన పెట్టండి, వాళ్ళైనా అంత భయపడుతున్నారు. 40 రోజులు ఆడు ఎంత నిష్టగా జీవిస్తాడో తెలుసు. అయ్యప్ప భక్తులు 40 రోజులు తాగుతారా? నేను క్రైస్తవులకు అందరూ హెచ్చారుగా, మీరు కొంతకాలం అయ్యప్పని నమ్ముకోండి. క్రైస్తవులు అయ్యప్పని నమ్ముకుంటే కనీసం 40 రోజులన్నా వాళ్ళు ఏం చేస్తారో? చెడు మాట్లాడరు, చెడు వినరు, చెడు చూడరు, చెడువి త్రాగరు. అంటే పాస్టర్ గారు అంతకంటే హీనమైపోయామంటే 100% మనం అంతకంటే హీనమైపోయాం. అంటే మన బోధకి మన బ్రతుకి సంబంధం ఉంది. కనుక నెపోలియన్ బోనాపార్టే దీన్ని నిర్మూలించాడు. కానీ కొంతకాలానికి ఏమైందంటే సుమారు ప్రపంచాన్ని అంతా జయించి దేవుడు లేక రిక్తుడుగా చనిపోతూ, చనిపోయే ముందు ఒక భయంకరమైన త్రాగుబోతుగా చనిపోయాడు. చరిత్ర చాలా గొప్ప వ్యక్తే, ప్రపంచాన్ని జయించిన వ్యక్తే. ఈవెన్ అలెగ్జాండర్ కూడా మీరు గమనించండి. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాం. అతను కూడా 34 నిలకుండా చచ్చిపోయాడు. భారతదేశంలో గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద 40 రాకుండా చచ్చిపోయాడు. అంటే గొప్ప గొప్ప వ్యక్తులకు అందరూ కూడా దైవభీతి ఉందండి, లేదని మనం అనం. కానీ దాన్ని క్రమంలో పెట్టే నాదుడు లేడు. నెపోలియన్ గవర్నర్ దేవుడి కోసం చెప్పుకుంటే ఒక అతను మారేవాడేమో. స్వామి వివేకానంద ఆయనకు ఎక్కువ పనిచేసిన సహాయం చేసిన నివేదిత, ఓ పాస్టర్ గారి కూతురు, కొంతకాలం ఇంట్లో వెంబడించింది. చివరిలో దాని మారుమనసు తెలిసిపోయింది. వెంకటకుని చచ్చిపోయాడు స్వామి వివేకానంద. ఎందుకంటే ఆయన షుగర్తో చచ్చిపోయాడు. ఆ మందులు ఇచ్చింది ఉదాహరణ పోటీ చేసుకుని మొత్తం త్వరగా పోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, నువ్వు దేవుడిని నమ్మడం లేదు, దేవుడి మీద ఒక అవగాహన లేదు, నీ తల్లిదండ్రులకు అవగాహన లేదు. పోని మన తల్లిదండ్రులు ఏదో క్రమం లేకుండా చచ్చిపోయారు, మనమన్నా క్రమం పాటిద్దామంటే మనకు ఒక అతిక్రమం అనాది నుంచి వచ్చేసింది. దాన్ని సరి చేసేవాడు ఎవడో లేడు. ఇప్పుడు మీకు ఈ చరిత్ర, ఇది లోకాసువార్తలో మీరు చదివింది యోహాను గురించి. యోహాను తండ్రి ఎవరండి? జకరియా. యోహాను తల్లి ఎవరు? ఏమండి? ఒకసారి లోకాసువార్త 5వ వచనం ఒకసారి చదవండి. మొదటి అధ్యాయమే 5వ వచనం.
లూకా సువార్త యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో. ఏ తరగతి అండి ఇది? ఆ రోజుల్లో బోధకులకి తరగతులు ఉండేవి. ఎవడ పట్టుకొని బోధ చేసేయడానికి లేదు. ఏదో నా రోజు ట్రైనింగ్ అయిపోయి వచ్చేస్తే ఆ ట్రైనింగ్ బట్టి బోధ చేయడానికి లేదు. ఇప్పుడు ట్రైనింగ్ లోదం చర్చకెళ్తే లోదం ట్రైనింగ్ నేర్పుతాడు. ఆ లోదం బోధే చేస్తాడు. భక్సింగ్ గారి చర్చకెళ్తే భక్సింగ్ గారి బోధ నేర్పుతాడు. ఆడు యేసు ప్రభు దేవుడు కాడు, భక్సింగే దేవుడు అవుతాడు చివరికి వచ్చేవాడికి. పెందుకోసు చర్చకెళ్తే ఆడు పెందుకోసు బోధ నేర్పుతాడు. ఆడు పెందుకోసు విధానమే. కానీ వీళ్ళందరూ ఎవడ విధానాన్ని వాడు పాటిస్తారు కానీ దైవ విధానాన్ని వాడు పాటించరు. మీరు ఎప్పుడు గమనించండి, మనం చేసేవి మనం వినేవి బైబిల్లో ఉన్నాయా? ఉండవు. సరే గుండె మీద చేసుకొని మనం బోధించేది కానీ మనం వినేది కానీ బైబిల్లో ఉందా అని ఎవ్వరు సరే ప్రాక్టీస్ చేసి చూడండి. కానీ ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే తరగతులు ఉన్నాయి. పాత నిబంధన విధానం ఉంది. దావీదు కాలం నుంచి వాటిని విభజించాడు. ఎవరు సేవ చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎవరికి అంత లిమిట్స్ ఉన్నాయి. కనుక ఇది ఎవరు తరగతట? అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. ఇది ఎవరు తెలియదు పాస్టర్ గారు, మీరు మళ్ళా రెండు వచ్చినారో కొత్తగా చెప్తున్నారంటారేమో. ఎలిజబెత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చింది? అహరోను పాత నిబంధనలో భక్తుడు. ఆ తరగతి నుంచి వచ్చింది. అంటే ఇక్కడ యాజకుడు కూడా యాజక ధర్మం ఆ క్రమం నుంచే రావాలి. అతని భార్య కూడా అదే క్రమంలో రావాలి. ఇది బైబిల్ విధానం. కనుక ఆమె దేవుని యందు నమ్మిక కలిగింది. కానేమో గొడ్రాలు, ఆమెకు బిడ్డలు లేరు. మీరు ఎప్పుడైనా గమనిస్తే దేవుడు బైబిల్ అంతట్లో పురుషులతోనే మాట్లాడినట్టు ఉంటుంది. స్త్రీలతో మాట్లాడితే చాలా తక్కువ. ఎందుకనంటే గృహాన్ని నిర్మించేది, క్రమపరిచేది, కట్టేది పురుషుడు మాత్రమే. అందుకనే బైబిల్లో సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఏ చర్చిలో స్టేజ్ ఎక్కిందంటే ఇది ఆ పంప కొల్లేరైపోయినట్టే. గదులు అనుమానం ఏమి లేదు. మీరు ఏ స్త్రీ బోధకురాలు చూడండి, వాళ్ళ భర్తలు అందరూ త్రాగుబోతులై ఉంటారు. ఎక్కువ పర్సెంటేజ్. లోదం చర్చిలో ఫస్ట్ బోధకురాలు ఎవరో తెలుసా మీకు? పాలు గారి భార్య భద్రాచలం. దాని ఆర్డినెన్స్ ఎక్కడ చేశారంటే జర్మనీలో చేశారు. సుబ్బయ్యమ్మ గంగమ్మయ్యమ్మ కటాక్షమ్మ ఫస్ట్ బిషప్ అన్నమాట. ఆవిడ జర్మనీలో చచ్చిపోయింది. ఇండియా రాలేదు. డెడ్ బాడీని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక లేని దిక్కుమాని క్రమాన్నే మనం లోపల తెచ్చుకున్నాం. ఆలోచించండి. ఒకలే. అందుకని బైబిల్లో ఆడపెత్తనం తెలుసా మీకు? బోడి పెత్తనం. ఏ కుటుంబంలో ఆడది పెత్తనం చేస్తా ఉంది అని అంటే వాళ్ళకి నాశనం దాపురించినట్లే. పాస్టర్ గారు మీరు ఏదో ఇలాగా గందరగోళం చేసేలాగా ఉన్నారు. ఆ స్త్రీలను తగ్గిస్తాను. నేను తగ్గించట్లేదు. బైబిల్ చెప్పిన నియమం అది. రెండోది, భక్తి జీవితం కూడా భర్త నుంచి రావాలి. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, తప్పు చేస్తే ఆ స్త్రీని అడిగినట్లు ఎక్కడ మీకు కనిపించదు. భర్తని అడిగాడు. అందుకనే స్త్రీ కొద్దిగా బలహీన ఘటమని దానికి ఏదో తోడు ఉండాలి. తల్లో, తండ్రో, అన్నో, కొడుకో, భర్తో. ఒంటరిగా ఉంటాకు అది విధానం లేదండి. దేవుడు ఆ క్రమాన్ని పెట్టలేదు. మనం ఏం చేసామంటే దైవికమైన క్రమాన్ని టోటల్గా మనం మార్చి పాడేసాం. ఇప్పుడు కొన్ని సంఘాలు ఉన్నాయండి, వాళ్ళు పెళ్లి చేసుకోరు. రోమన్ క్యాథలిక్స్ మాంక్స్ నన్స్ పెళ్లి చేసుకోరు. కానీ బైబిల్ చెప్పేది ఏంటి? నరుడు ఒంటరిగా ఉంటాం మంచిది కాదు, పెళ్లి చేసుకోమని దేవుడు చెప్పాడు. వీళ్ళేమో వద్దంటారు. శిశు ప్రసూతి వలన
స్త్రీ రక్షింపబడును. ఖచ్చితంగా పెళ్లి చేసుకుని బిడ్డలకు అనాలి. అది దైవ నిర్ణయం, అది బైబిల్ నిర్ణయం. బైబిల్ హిందూ శాస్త్రం కూడా అదే చెప్తుందండి. మీకు ఏ శాస్త్రం దీనికి వ్యతిరేకం ఏమి ఉండవు. మనకేంటంటే ఇటు బైబిల్కి తెలియదు, అటు హిందూ శాస్త్రం తెలియదు, ఇస్లాం అది తెలియదు. కనుక ఉండవలసిన క్రమంలో లేకపోతే వచ్చే నష్టాలు ఇవన్నీ. శిశు ప్రసూతి వలన స్త్రీ రక్షింపన్నాడు. అందుకనే అవ్వమ్మ పండు తెచ్చి తినిపించినా దేవుడు లెక్క ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఆదామా ఎక్కడా అన్నాడు. తెచ్చి ఇచ్చింది, నువ్వు అడగొద్దా? భలే దొరికిందని తినేడువే. ఎక్కడది ఏంటి మనం అడగొద్దండి. భర్త అంటే భరించేవాడు, ప్రతిదీ చూడాలి. ఈ భార్య ఎక్కడ తిరుగుతుందో, ఎలా తిరుగుతుందో, ఎవరింటికి వెళ్తుంది చూసుకోవాల్సిన బాధ్యత భర్తకు లేదా? మన పిల్లలు కాలేజీ నుంచి రాకపోతే వెంటనే మనం కనుక్కోమా పిల్లలు ఎందుకు రాలేదు? ఒకవేళ విచ్చలవిడి జీవితాన్ని విడిచిపెట్టేసాం అనుకోండి, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఇది పెద్ద సమస్య. కనుక ఆ తల్లిదండ్రులు కూడా క్రమాన్ని పాటించాలి. అబియా తరగతిలో క్రమాన్ని పాటించారు. వాళ్ళు అబియా తరగతిలో క్రమాన్ని పాటించారు. ఆమె అహరోను కుమార్తె, అంటే భార్య భర్త వాడు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒక క్రమాన్ని పాటించేవాడు. ఏ కుటుంబంలో అయితే భార్య భర్త వనసమైన ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ఇది లోక సంబంధం అనుకోకండి. లోక సంబంధంలో కూడా అవుతారు అలాగా. లోక సంబంధంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు చాలా గొప్ప గొప్పగానే ఉంటాయి. మరి క్రైస్తవులు అయ్యుండి మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మీరు ఒకసారి లెక్కండి. మరణాల రేషియో చూసుకోండి, ఎవరు ఎక్కువ ఉంటాయో. రోడ్డు మీద మనకి బొమ్మలు స్పెషల్, మనకి ఇక్కడే ఉంటారు. ప్రతిరోజు దాని మీద స్క్రోలింగ్ అయిపోతుంటాయండి. ఈరోజు పుట్టినరోజు తక్కువ ఉంటాయి, చచ్చిన రోజులు ఎక్కువ ఉంటాయి. మరలా చచ్చినోడు కూడా పుట్టినరోజు చేస్తే మన బొమ్మలు ఎక్కడా లేదు. చచ్చినవాడు కూడా పుట్టినరోజు చేస్తారు. ఏంటంటే పాస్ గారు మీరు ఎలా చెప్తున్నారు అంటారు. ఎందుకంటే పుట్టిన వేడుక చాలా గొప్పది. ఇప్పుడు నేను ఏ ప్రసంగం చేస్తున్నా ఏంటో ఆ చట్టుకలో తెలియదు. ఆడు చక్కన పాట పాడేసి వెళ్ళిపోయాడు. దేవుడు స్తోత్రం, సంతోషం. వింటున్నాడు కనుక ఆడు పోటీ పడి వచ్చినా పాడతాను అన్నాడు. వాడు పోటీ పడితే పాడతాను వచ్చి ఉన్నాడు. ఆ తాత బాస్ చేస్తాడు కనుక నన్ను మైకి ఇచ్చేయమంటాడు, బాస్ చేస్తాను అంటున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? అది ఎక్కడ నేర్చుకున్నాడండి? తిమోతితో అపోస్తలుడు పౌలు చెప్తాడు, తిమోతి నువ్వు భక్తిగా ఉన్నావంటే ఈ భక్తి కారణం నువ్వు కాదు, మీ అమ్మాయినా లోయి యునేకే అమ్మను భక్తిగా పెంచితే ఆ తల్లి తిమోతిని భక్తిగా పెంచింది. ఆ విశ్వాసము నీయందు సహా పోషించున్నది అంటాడు పౌలు. అంటే ఇది జెనెటిక్ గా కాదు, కానీ ఒక రోల్ మోడల్. తల్లిదండ్రులు అనేవాడు ఒక రోల్ మోడల్, తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్. డ్యూటీ నుంచి వచ్చాడంట, వచ్చిన వెంటనే అలసిపోయి ఉంటాడు కనుక కొంచెం మంది వేసి పడుకుంటే ఫ్రీగా నిద్ర పడుతుంది అనుకొని మెల్లమెల్ల అడుగులు వేసుకుంటూ సారా కొట్టుకుపోయాడు. బాటిల్ తీసుకున్నాడు. నాకు ఒకటి అన్నాడంట నా కాలం వెనక్కి చూస్తే కొడుకే. నువ్వు వచ్చావురా అన్నాడట. డాడీ నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ వచ్చాను. పిల్లలు చేసే పని అదే కదా, పిల్లలు చేసే పని అదే. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అంటే బెస్ట్ టీచర్, ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లే, తండ్రే. కనుక కనీసం పిల్లల కొరకన్నా తల్లిదండ్రులు జీవితాలు మార్చుకోవాలి. నువ్వు నీ ఇష్టం, నువ్వు నిష్ఠాసనంగా బతికే కాదని వయసు అయిపోయింది కనుక నిష్ఠాసనం బతికే. ఇది జరిగింది, కొత్తగా జరిగేది ఏముండదు. కానీ నీ వెనకొచ్చే జనరేషన్ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి, వాళ్ళకు పుట్టే పిల్లల పరిస్థితి. అందుకని బైబిల్ చెప్తుంది సార్, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును వారి పిల్లలకును దూరస్తులందరికీ. అందుకని మనం ఏంటంటే క్రైస్తవుల్లో బైబిల్ దాటి చాలా దూరం అయిపోతుంది.
మన పనికిమాల ఆచారాలు చాలా ఉన్నాయి. ఆచారాలకు ఏమీ లోటు లేదు, భక్తి వేషానికి ఏమీ లోటు లేదు. గుడి మీద చేసుకుని బైబిల్ ప్రకారంగా జీవిస్తున్నామా అంటే అర్థమవుతుంది. ఒకసారి నిందలు కూడా ఉంటాయి. నువ్వు భక్తి కావాలని పక్కవాడిని భక్తి అని అంటారు. ఇప్పుడు నిందించే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు. కనుక ఆలోచించండి, ఇక్కడ మానోహంగా పిల్లలు లేరు, దైవజనుడు వచ్చాడు. మీకు క్రమాన పైరు చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి? ముందు మానవులతో చెప్పాడా, మానవ భార్యతో చెప్పాడా? దేవతతో వచ్చి ఏమండి భార్యతో చెప్పాడు. నీకు బిడ్డ పుడతాడంటే ఇంతకాలం పిల్లలు లేరు, సడన్ గా పిల్లలు పుడుతున్నారంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా మీకు? చాలా సమస్యలు ఉంటాయి. ఎక్కడి నుంచే మాకు పాదమూరులో షాపులు ఉంటాయి, అక్కడ ఒక ఆమె వచ్చింది. ఆవిడ గొప్ప ప్రార్థనా పరురాలు. ఆ మొగుడు వదిలేసి ఇంకొకటి వేసుకుని వచ్చేసింది. అక్కడ వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ నెలగా మా చర్చికి చేరాం. మేము ఎక్కువ ఈ స్త్రీల ప్రార్థన గడిపే అవకాశం ఉన్నాను. ఎందుకంటే 10 మంది కదా, 100 మంది మగవాళ్ళు ఉన్నా గంట కూర్చున్న గొడవ ఉంది. అదే 10 కొప్పులు పెట్టుకున్నాం అనుకోండి, అరగంటలో కొప్పులు కుప్పేసుకుంటారు. ఇది మగాడి దగ్గర జరగదు. ఈవిడ వచ్చి అందరి ఉపవాస ప్రార్థన నడిపించేసేసి, నేను ఈ నియమాలు పెట్టలే కోసం మంచిదే, దానికి కూడా పద్ధతులు ఉన్నాయని చేసి వాడు ఇంత గౌరవం పాస్టర్ ఏం పెట్టలేదు, ఈవిడ పెట్టింది. అక్కడ నుంచి ఉపవాసం ప్రవచనాలు మొదలుపెట్టింది. ఆ ప్రవచనాల్లో మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద రాంబాబు అని. ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేసుకున్నాడు. ఆయనకి 2 ఆడపిల్లలు. ఈవిడ ప్రవచించింది ఏమనండి, నీకు మగ పిల్లడు పుడుతున్నాడంటే అందరూ హల్లెలూయా హల్లెలూయా అనిచేసారండి. మొత్తం చర్చ అంతా నాకు తెలియకుండా దొంగ ప్రార్థన జరిగిపోతున్నాయి చర్చిలో. ఏంటంటే పోనీ ఎంతలో ఆగిపోయిందా? ఈవిడ సాక్షి వెళ్ళి ఎన్ని చర్చిల్లో సాక్షి చెప్పేసిందో, ఎన్ని ఊర్లో సాక్షి చెప్పేసిందో చెప్తే నాకేం చేస్తున్నాడు, వేడపడుతున్నాడు. అలాగా ఆమెకి 5వ నెల 6వ నెల వచ్చేసి కన్ఫర్మ్. నన్ను అక్కడ నుంచి నా మీద ఎదేవ చేయడం మొదలెట్టారు. పాస్టర్ గారు మీరు నమ్మరండి, సహోదరి 6 months వచ్చేసింది. అసలు ఇంకో 3 నెలలు వెయిట్ చేయండి, అది పిల్లోడో టేబులో బలో తేలిపోద్ది అన్నాను. తర్వాత చెప్పాను, ఈ ప్రవచించిన ఆవిడ పరిస్థితి అమ్మంటే నేను వెళ్ళి దాంతో చెప్పేశారు. ఒక పాస్టర్ లాగా ఆవిడ అమ్మే గొడవ. అమ్మ నేను చెప్పింది నిజమా కాదు, నిజమైతే సరి చేసుకో, తప్పు అయితే ఇగ్నోర్ చేయి. అంటే మనం ఈ భక్తి ఎక్కడ వరకు లాక్కెళ్ళిపోయింది అంటే అనాది నుంచే ఈ ప్రాబ్లం ఉంది. దేవతతో చెప్తే నమ్మాడా? ఏమంటే పెద్ద పాస్ గారు, బిషప్ గారు, డాక్టర్ గారు, బిషప్ ఏం పేరు జకరియా గారు. మనకందరూ రెవరెండ్లు, మోస్ట్ రెవరెండ్లు, లెఫ్ట్ రెవరెండ్, రైట్ రెవరెండ్ లేలే కదా, మామూలు పనికిరారు మనకి. దేవతతో చెప్తే నమ్మలేదండి. ఎవరు నమ్మలేదు? ఇప్పుడు సామాన్య నాలుగు నమ్మబోదానికి ఏ పెద్ద ప్రాబ్లం కాదు. ఆయన ప్రధాన యాజకుడు, అభియ తరగతి నుంచి భార్య వచ్చింది, ఒక మంచి కుటుంబం. కానీ వాళ్ళు ఏం చేయలేదు, వాక్యానికి స్థానము ఇవ్వలేదు. దేవతతో వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఒక కుమారుడు కంటావయ్యా, వాడికి ఏం పేరు పెడతావు? ఏమా మర్చిపోయారు అంటే నా బోధ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఆవిడ నాకు అయ్యా నీ బోధ అంటే ఉన్నది ఊడిపోతున్నాను, నేను అసలు ఉంటే కదా ఊడిపోవడానికి అన్నా. అంతే కదండి, ఊడిపోవడానికి ముందు ఉంటాం, నీకు ఏమి లేదు, ఉన్నామని భ్రమపడుతున్నాం. అది మనం భ్రమంలో జీవిస్తున్నామండి. క్రైస్తవులు ఆల్మోస్ట్ భ్రమంలో ఉన్నారు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. అసలు అక్కడ నమ్మకం ఎక్కడ ఉంది మనకి? ఆ చిన్నపిల్లని తీసుకొని ముంచేస్తాం, వాడికి నమ్మకం ఎక్కడ ఉంటుంది? ఆడు దిగిన తర్వాత త్రాగుబోతులపై కూర్చుంటాడు, లేదంటే ఆడు ముంచేశాడు అంటాడు. మనం ఏంటంటే ఈ బాప్తిసం కార్యక్రమం కూడా ఓ పొడిబాబి తడిబాబుగా చేస్తాం.
ఇక్కడే నాకు సపరేట్ ఒక ఆయన వచ్చేవాడండి. ఆయన భాస్కర్ బాగా చేద్దామన్నాడు. నీ మార్పు లేదు కదా, నువ్వు తాగుపోతే ఇక్కడికి వచ్చి నా గుడికి వచ్చి ఆ పక్కన ఉంటుంది సారా కొట్టు అక్కడ తాగేసి గుడి కూడా ఎన్నోసార్లు రోడ్డు పడిపోయాడు. వచ్చి బాగా చేసాం మాట్లాడు. ఇవ్వననే హక్కు ఇవ్వకూడదు, ఇవ్వననే హక్కు నాకు లేదు అడిగితే బాధ. కానీ బాబు నువ్వు త్రాగుపోతే ఆ బాధ అని చెప్పాను. ఏంటి పరిస్థితి మరి మీ ఆయన లాగంటే అది మేము ఇచ్చేస్తే మానేస్తామండి. నేను కూడా కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అన్నమాట భర్త విషయంలో. నిజానికి అలాగే మారడం కాదండి, కేవలం వాళ్ళే నాకు అక్కడ చచ్చి కట్టి పెట్టడానికి చాలా సహకరించారు స్థాపనగా. చనిపోయే వరకు మరలా వెనక్కి తిరగలేదు. అటువంటి ఎంతో మంది ఉన్నారు. నేను అందరినీ ఓకే గాడిన కట్టట్లా, కానీ నువ్వు ఉండవలసిన విధానంలో ఉండకపోతే నెక్స్ట్ జనరేషన్ ఫెయిల్ అయిపోతుంది. అది మన ప్రమాదం. ఇప్పుడు నీతో పోదగా, ఇప్పుడు నాతో పోదు. నా కొడుకుల పరిస్థితి ఏంటి, నా కూతురు పరిస్థితి ఏంటి, వాళ్ళకు పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి. ఎప్పుడు మేము బాస్రామ్ గారు నేను డిమార్ట్కి వెళ్ళాం. అందులో ఒక తెద్దులాగా ఉంది, కానీ చిన్న నెక్కర వేసుకున్నాం. ఆ బడ్డి చూసుకొస్తుంది, అది బాబు వెనకాల ఉన్నాడు. చూడండి అది అసం చూడండి. ఇప్పుడు ఆ పిల్లంటే దానికి తెలియదులే. గుడ్లకు తీసుకెళ్ళిపోమన్నా పిల్లలు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలకి ఏం చేసుకో. ఇప్పుడు నా మనవరాలు చీరగట్టును వచ్చింది. అది ఇందాక అది బట్టలు ఇప్పిస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. బట్టలు వేసుకోమ్మా అన్నాను, లేదు ఇలాగే ఉంటానంట. చంటిపిల్ల దానికి ఏమీ తెలియదు. చంటిపిల్ల అండి వాళ్ళ అమ్మ దమ్ము వేసుకోవాలమ్మా, బట్టలు వేసుకోవాలమ్మా, ఇలా ఉండకూడదమ్మా, అలా ఉండకూడదని చెప్తే మంచిది. ఆ పిల్లలకు నేర్పించాలి. నీ పిల్లలకు ఎటువంటి వస్త్రాలు ఉండవు, నువ్వు నేర్పించాలి. నా పిల్ల కాబట్టి వాళ్ళకి చక్కగా సినిమా క్లాస్ చూస్తాం గుడ్డ లేకుండాను అని నువ్వు సంతోషపడుతుంటే అంటే నీకేమైంది? దేవుడు కాదు, నిన్ను దెయ్యం పట్టింది. నిన్ను దెయ్యం పట్టి నీకు ఉండవలసింది ఉండకుండా మనకేంటంటే ఆటో అంటాం, చేయవలసినవి చేయకుండా. బైబిల్ కూడా మాట ఉంటుంది, వాటిని మానక వీటిని చేయండి. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మీరు చేస్తే చేయండి, తప్పలేదు. కానీ కొన్ని కంపల్సరీస్ ఉన్నాయి, మస్ట్ అండ్ షుడ్గా చేయవలసినవి ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే దేవుడు నమ్మడం మస్ట్ అండ్ షుడ్. నువ్వు దీవించబడతావా, ఇంకోటి అవుతావా, ఇంకోటి తర్వాత సంగతి. అది నువ్వు చేయవలసిన పని ఒకటి చేయి. ఇప్పుడు యోబు ఉన్నాడండి, తన పిల్లలందరూ కూడా బలర్పించాడు, ప్రతి పిల్ల కొరకు. ఎందుకంటే వాడు భక్తి పరులే అయినా తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు ఏమేమి చేసేస్తుంటారు కదా, తెలియకుండా ఏమేమి చేసేస్తుంటారు కదా. ఇప్పుడు కూడా నేను ఎందుకు మాటలు చెప్తానంటే మా రొటీన్గా జరిగేదే జరుగుతుంది. మన ఊరు వాళ్ళే పెళ్లికి వెళ్ళాం. 3 రోజుల పాస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద పాస్టర్లు పెళ్లి చేస్తా ఉన్నారు. అది కొద్దిగా కరోనా టైం, కరోనా తగ్గింది. ఆ పెళ్లి చేసేటప్పుడు మంచి వీడియోగ్రాఫర్లు పెట్టారు. అది పెళ్లి కూతురు మొక్కం, పెళ్లి కొడుకు మొక్కం వీడియోలో పడాలిగా. నేనన్నా కరోనా ఉందని చెప్పి పెళ్లి చేసేవాడు ఎవడో పాస్లు అవ్వడం మాస్క్ పెట్టుకోలేదు. నా మటుకు నాకు మాస్క్ లేదు. ఎందుకంటే అప్పుడు కొద్దిగా ఇది తగ్గిందండి, బాగా తగ్గింది. అప్పుడు నా భార్య అంతే, ఆ పిల్లడు కొద్దిగా ఆ మాస్క్ కిందకి తీయండి అంది. ఈవిడ అప్పటికో 10 సార్లు చెప్పింది, బాబు మాస్క్ తీ బాబు, మాస్క్ తీ బాబు అని. పెళ్లి కూతురు తీయొద్దు ఇంతగా ఆడు ఎలా ఉంటాడో మా తెలియలేదు. పెళ్ళి అయిపోయింది, మంచి భోజనం పెట్టారు, హ్యాపీగా తినేసాం కనుక ఏదో గిఫ్ట్ మళ్ళీ కావాలి కదా. ఆ పెళ్లి కొడుకుని చూస్తే మళ్ళా పెళ్లి కొడుకు కనపడలేదు. మరలా కొంతకాలం చూస్తే వేరే పెళ్లి కొడుకున్నాడు అక్కడ. ఆడే వీడంటే నువ్వు మాస్కులో గుర్తుపట్టలేం కదండి. భయ గుర్తుంది కదా నీకు. ఈ దిక్కుమాలు ఏంటో మాకే ఎదురవుతాయండి. ఏమన్నా ఆ కుర్రోడైనా ఈ కుర్రోడంటే అంత అవసరమా అంటున్నారు పక్కన్నవాడు. అంటే పెళ్లి చేసినప్పుడు పెళ్లి కొడుకు వేరు, ఇప్పుడు కాపురం చేసే పెళ్లి కొడుకు వేరు. పెద్దల 300 మంది పాస్టర్లు ఉన్నారు, 300 మంది పాస్టర్లు ఉన్నారండి. ఇప్పుడు ఎవరు నిందించాలి? ఇప్పుడు పెళ్లి చేయడం మానేశారండి, అందరూ పెళ్లి చేయడం మానేశారు. ఎంతోమంది చచ్చోళ్ళు కూడా చేయడం మానేశారండి, పెళ్లి చేయట్లేదు.
ఎందుకంటే ఈ న్యూసెన్స్ భరించలేక. మరి మనం ఎక్కడున్నాం? పుట్టినరోజు కూడా మందు పార్టీలు పెట్టేవాళ్ళు ఉన్నారండి, తెలుసా మీకు? నేను వెళ్ళాను, పాస్ గారికి బ్రాండ్ ఏంటని అడిగారు. ఎప్పుడో మానేసారు, బ్రాండ్ గీళ్ళు లేవన్నాను. అంటే ఏంటి? సంతోషకరమైన సమయం. అందుకనే క్రిస్మస్ సీజన్ వస్తా కదా అంటాం, సత్రములో అందరికీ తెలుసు, సత్రములో ఎవరికి? యేసు ప్రభువుకు మాత్రమే. త్రాగుబోతు స్థలం ఉంది, వ్యభిచారు స్థలం ఉంది, దొంగల స్థలం ఉంది, పనికిమానుడు ప్రతి ఒక్కడికి స్థలం ఉంది. కానీ యేసు ప్రభువుకు మాత్రమే స్థలం లేదంటే అప్పటికే సొసైటీ అంతా ఫెయిల్ అయిపోయింది. అప్పటికే సొసైటీ అంతా పాడైపోయింది. కనుక ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా సొసైటీ ఫెయిల్ అయిపోయింది, ఈ సొసైటీని సంరక్షించడానికి ఒక బోధకుడిని ఇచ్చాడు దేవుడు. ఒక బోధకుడు పుడుతున్నాడు. ఈ బోధకుడు పుట్టి తన ప్రజలను రక్షిస్తాడని చెప్పాడు. సంతోషించడం పోయి నవ్వాడు. ఎవరండి? జకరియా. పుడతాడయ్యా, పుట్టడమే కాదు, పుట్టినోడికి ఏం పేరు పెడతారు? యోహాను అను పేరు పెట్టుదు. అంతేనా? పైవచనం అంతేనా? నేను చదువుతుంది పైకి. బిడ్డ పుడతాడు, వాడికి ఏం పేరు పెడతారు మీరు? యోహాను అను పేరు పెట్టుదు. నమ్మల. ఇంకా బిషప్ గారే రైతులు ఎవరైనా నమ్మకపోతే లెఫ్ట్ నమ్ముతాడు, సిఆర్లు ఎవడో నమ్ముతాడు, కామన్ పీపుల్ ఎవడు నమ్ముతాడు. నమ్మనందుకు ఏమైంది చెప్పండి, ఎవరైనా మీకు ముగించేస్తా నేను. నమ్మనందుకు ఏమైందమ్మా? బిషప్ గారికి ఏమైంది? ఇంకెప్పుడు నువ్వు స్టేజ్ దగ్గర బాక్స్ చేయవురా, క్లోజ్. ఈ రోజుతో నీ బాక్స్ క్లోజ్ చేసేసాడు దేవుడు. పిల్లవాడు పుట్టే వరకు అతనికి మరలా మాడు. వాక్యంలో నీవు నమ్మనందున. ఆలోచన. పుట్టిన తర్వాత కూడా మనం కూడా బుద్ధి ఉండదు కదా. ఏ పేరు పెట్టమంటావు? నీ పేరు జకరయ్య కనుక జకరయ్య పెట్టేస్తామన్నా. కానీ దేవదూత ఏమని చెప్పింది? యోహాను పెట్టమంది. ఎవరికి కావాలి? ఆయన చెప్తే చెప్పండి, ఎప్పుడైనా మనకెందుకంటే ఆ బైబిల్ కూడా ఎందుకు, ఇసులు కూడా మనకెందుకు, మనం ప్రస్తుతం హ్యాపీగా ఉన్నామా లేదా అది. ఎవరి పేరు? జకరయ్య పేరు. జకరయ్య పేరు కాదు, యోహాను అని పేరు ఆయన రాసి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పండి ఎవరైనా. అంటే నేను చెప్పింది మీకు ఏం అర్థం కావట్లేదంటే నాకు అర్థమైంది. పాశ్రమ గారు నువ్వు చెప్పేస్తుంటాం, నేను చెట్ల బాగు చేస్తూ ఉంటాం కదండి, ఆవిడ తెలుస్తుంటారు, అందుకని ఆవిడ చెప్పొద్దంటారు. ఒకసారి నా పంపించిన ఆ పేరు కూడా చెప్పేస్తుంటారు. ఇప్పుడు గొడవ వచ్చేది పేరు చెప్పేస్తే కనుక ఈ పేరు గలవాడు నీ బంధువుల్లో అంతేనా? కారు రావడం తీస్తే కట్టమ్మా. తండ్రి పేరును బట్టి జకర్యాని పెట్టబోతుండగా తల్లి అలాగొచ్చు. ఎంత మంచిదల్లో వాళ్ళందరూ చెప్తున్న మాట వినలేదండి. వాళ్ళ ఆయన నోరెందుకు పోయిందో ఇప్పుడు బుద్ధి వచ్చింది. రోజు అతిథి సైకిల్ మాసం కొర చేపలు సైకిల్ చేస్తాను కాబట్టి కొన్ని సైకిల్ అంటే ఎలాగంటే భోజనం ఎలాగంటే ఏదో అనుకుంటాం. కానీ చేపల కొరండు మాసం అంటే ఏం చెప్తాను? యాక్షన్ చెప్తాడా? ఎంతకాలం పడింది ఆడితోటి. ఎందుకంటే వాక్యాన్ని నమ్మలేదు, వాక్యాన్ని వినలేదు. ఇప్పుడు అంటుంది లేదు లేదు మీ ఆలోచనలు కాదు. చదువుతాను. యోహాను అని పేరు అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడను లేడు. నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడను లేదు. ఎందుకు పెట్టాలి? ఉంటే మాత్రం పెట్టాలా? ఉంటే మాత్రం పెట్టాలండి. ఆవిడ పేరు శాంతమ్మ అని ఉంటుంది, దానికి ఏమాత్రం శాంతం ఉండదు ఏమండి. ఇప్పుడు ఆ శాంతమ్మను అందరికీ పేర్లు పెట్టారు, దేనికి శాంతం ఉండదు. ఎందుకంటే పేరుకి అలవాటుకు వచ్చేసిందంటే మనం ఏం చేస్తామంటే మత్తయ్య మార్గరెడ్డి మంగతాన్ని మార్గరెడ్డి చేసేస్తుంటాం.
కానీ బ్రతికేమీ మారదు. మా బంధువుల్లోనే క్వశ్చన్ గొడవ వచ్చిందండి. మా బంధువు, మా ఇంటి పేరు లేదా తానికి కూడా బొమ్మ సెంటర్ ఏది, మన పేడ సెంటర్ ఏది అమ్మా మీకు తెలియదు భయ, మన పేడ సెంటర్ ఏది కదా, మన పేడ సెంటర్ ఏది ఇప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మ కట్టారు కదా, అక్కడే కదా. మా ఊళ్ళో ఇద్దరు ఫైటింగ్ వచ్చింది. ఫైటింగ్ వస్తే మన సంఘ పెద్దలు ఏం చేశారంటే ఓ గీత గీసారు ఇలాగా. కబడ్డీ ఆడతాం కదా, కబడ్డీకి ఈ పక్కన ఆ పక్కన, ఈ పక్క బ్యాచ్ ఈ పక్క బ్యాచ్ ఇద్దరు ఆడలు ఫైటింగ్. ఇద్దరు జుంపులు కోడి పుంజులాగా అప్పుడుకున్నారు. మరి పయ్యకి కానీ జార్జీకి కానీ రత్నాకర్ బాబు తెలియదులేదు. అక్క నీకేమో తెలుసా? నీకే నువ్వు తెలిసిన మాట్లాడాలి, ఎందుకన్నా మంచిదే. మరి మీకు తెలిసిన తెలియదు నేను చెప్పను, పేరు చెప్పకూడదు కదా. నువ్వు పేరు చెప్పకూడదు, ఎందుకంటే అప్పటి నుంచి ఆ సంస్కృతి ఎప్పటి వరకు అలాగే ఉంటుంది. నేను అంటుంటా, ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళే, చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే. పోనీ ఎవడో దౌర్భాగ్యుడు, బుద్ధి లేదు, వాడేదో గీత గీశాడు, నీకేం పోయే కాదు. నువ్వు భక్తిలో పెద్ద సామ్రాట్ కదా, ఈ పని చేయొచ్చా? ఆలోచించండి. నేను ఎందుకే మాటలు చెప్తున్నానంటే రొటీన్గా మనకి ఇదే జరిగిపోతుంది. అందుకని ప్రభువు మాట చెప్తాడు, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, పరలోక రాజ్యము అంటే మనకి ఎవరికి చదువు. పరలోక రాజ్యం వీరు దూతలు చదివారు ఎప్పుడన్నా 18 వీరు దూతలు తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తుంటారట. ఈ బిడ్డలకి కేవలం అవసరం అంటే చిన్న బిడ్డలకి ఏమైనా పడిపోయింది, నా కాళ్ళు చేతి వరకు మన బాత్రూంలో పడితే మా ముఖంలో అయిపోతున్నాయి. ఈ మధ్యన ఎంతమంది తిరిగేమో కాళ్ళు ఇరుక్కున్నవాడికి. భాస్కర్ కాళ్ళు ఇరిగిపోయిందండి, ఆడికేమో స్టీల్ రాడ్లు వేశారు, ఆడికి ఆవిడ ప్రార్థన చేయమన్నాడంట. ఈ దిక్కుమాలోడు బెడ్ మీద ఉన్నాడు, నీళ్ళు వేసుకోవాలా, కందు మళ్ళీ వేసిపోతే ఆ రాడ్లు ఒప్పుకోవాలి. ఆడు మరలా తీసుకెళ్ళారు, మరలా చేశారు. ఆలోచన అంటే ఏంటిది, ఏమైంది? ఒక టైప్ ఆఫ్ మెంటల్ అన్నమాట. నువ్వు మారు మనసు పొందకపోవడం కూడా కారణం అదే. నీ మీద వేరొకరి ప్రభావం ఉంటుంది, నేను నిందించను. ఇప్పుడు ఎవరో మార్పు లేదంటే ఎవరిని నిందించమండి, ఎవరిని నిందించం. ఎందుకంటే వాడు దేవుని ఏర్పాటు లేదు, వాడు కూడా ఆశ లేదు. మార్పు పొందాలనే ఆశ ఉండాలి, మంచి జీవితం జీవించాలని ఆశ ఉండాలి, మంచి బట్టలు కట్టుకోవడం ఆశ ఉండాలి, మంచి భోజనం చేయాలని ఆశ కూడా ఉండాలి. మా చర్చలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఒకసారి ఇంటికి వెళ్ళి అన్నాను, ఏదో మాట్లాడినా ఏం కూర అన్నా, ఏదో కూర కోసం చెప్పాను. నీకు నచ్చిన కూర చెప్పాను రేపు ఫంక్షన్లో మనం అది చేస్తామన్నా. తమ్ముడా నాకా చారు, తమ్ముడా పనికి మారాడు, చారు కూర ఏంట్రా, ఏదైనా దెక్కపోతే చారు కలుపుకుంటాను, ఏదైనా తెచ్చుకుంటే దిగడానికి అది తాగుతాను. చారు కూర అలాగవుతుందిరా. ఆ రోజు అంటే ఏమైంది, మైండ్ ఏమైపోయింది, మైండ్ ఏమైందండి, చెడిపోయింది, మైండ్ చెడిపోయింది. చర్చలో కుర్రోడు చాలా మంది ఉన్నారు. అప్పుడు జగదీష్ తెప్పలు ఎవరు చనిపోలేదు, అప్పుడు ఎవరు చనిపోలేదండి. బిల్డింగ్ లో ఒక అమ్మాయి అనుకుంటుంది, మన చిట్రాజు గారు పాడు, చిట్రాజు గారు పాడు టైలరింగ్ చేస్తున్నారు కదా అబ్బాయి, వాడు వైఫ్ నేను బయటకు వస్తే తిట్టుకుంటాను, తిట్టుకుంటాను. నేనన్నా నా బైక్ నాది ఏమో పిల్లలు ఆకతే అర్థం కావట్లేదు కదా, ఎవరైనా కామెంట్ చేస్తారేమో. అమ్మ ఏమైందమ్మా అన్నాను. ఏం లేదు పక్కన లోపల పోయి మళ్ళీ బయట మళ్ళీ తెచ్చుకుంటాను. తేడాగానే ఉందనుకుని అమ్మ మా కుర్రలు లేవన్నా అన్నారా అని అడిగాను. అది కూడా నమ్మకమైన బిజినెస్ చెప్పకూడదు అని అడిగాను. అప్పుడు ఏమందో తెలుసు ఆవిడ, కుర్రలు అయితే పర్లేదు మాస్టర్ గారు. ఏమన్నా అర్థమైందా? అర్థం కాకపోతే తీరుస్తాం. అర్థమైందా నీకు? ఎందుకు అన్నవాడు ఎవడో తెలుసా, పళ్ళు పోయిన ముసలోడు, రిటైర్ అయిపోయినాడు కామెంట్ చేశాడు. అంటే నీకేమి లేదు,
నీకేం రాలేదు, వయసు అయిపోయింది. కానీ వాడు ఎవడన్నాడండి కవి అంట, మనసుకే కాదట శరీరానికే ముసంత అన్నమాట. విన్నారా? ఈ కవిత దిక్కుమాలి అని నేర్చుకుని మనం క్రైస్తవ సంఘాలు నేర్చుకుంటూ మన జీవితం పాడు చేసేస్తున్నాం, ఇతరుడి జీవితం కూడా పాడు చేసేస్తున్నాం. ఇప్పుడు నీ పిల్లలే పాడైపోతున్న సమస్య అది. కొన్ని కుటుంబాలు ఉన్నాయండి నాకు తెలిసినవి, తల్లి తండ్రి పిల్లలు అందరూ చచ్చిపోయారు, ఆస్తి పక్కింటోడు పాడైపోయింది. తెలుసా మీకు? నేను ఎన్నో ఫ్యామిలీస్ చూశాను. నా ఆస్తి నా పిల్లలు తినాలి, నా మనవాళ్ళు తినాలి, నా మనవాళ్ళు తినాలి, దారి పడి తినడానికి వీల్లేదు. ఎలా చెప్తాను మీరేమనుకోరు? ఇదే వీధిలో లాస్ట్ ఇల్లు జాజిమోహన్ గారు తెలుసా మీకు? అక్కనే తెలుసు కదా, జాజిమోహన్ తెచ్చారు. ఆయన ఎంపీగా పోటీ చేశారు. వాళ్ళ ఆంటీ మన బంధువులు అవుతారు, కూతురు మన బంధువులు అవుతారు. ఆవిడ హెడ్ మాస్టర్. ఈయనేమో ఎవరో ఆయన చంపేశారు, ఫ్లైట్ లో చంపేశారు. ఎవరో హెలికాప్టర్ బాగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆవిడ తెలుగుదేశం కాంగ్రెస్. బోల్డ్ డబ్బు ఉంది, బోల్డ్ ఆస్తి ఉంది. నాకు తెలుసు, నాకు అందరూ తెలుసు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా మేము వెళ్ళాం. ఆ వస్తాడు భీమవరంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. పెద్ద కొడుకు, చిన్నోడు చచ్చిపోయాడు. ముందు పెద్దోడు ఉన్నాడు. ఆ పెద్దోడు చేసుకున్న అమ్మాయి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కూతుంది. బాబు ఎలా ఉంది పరిస్థితి బాగట్లేదు బాబు. ఆంటీ బాత్రూంలో పడింది, ఆవిడ కాలు ఇరిగింది. ఏదో చేశాక మళ్ళీ ఇంకో కాలు ఇరిగింది. కొడుకు చనిపోయిన తర్వాత బెంగ పెట్టుకున్నాడు. నాకు ఆవిడ చనిపోయింది, ఆయన చనిపోయాడు, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మీ అందరం తెలుసుకుంటారు కదా, మన లోపల బోధన కూడా చేశాడు కదా. ఏమైందో తెలుసా? ఈ రోజుని ఆ బిల్డింగ్ ఎంత కాస్టో తెలుసా? ఆ ఫౌండేషన్ వేసినప్పుడు 20 మంది పాస్లు తీసాడు అక్కడ, లోపల పాస్లు. అందులో నేను ఒకనే. ఏమైందంటే ₹1 కోటి బిల్డింగ్ 35,000 కప్పేశారు, 30 లక్షలు కప్పేశారు. మా ఊళ్ళో కూడా ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. కారణం ఏంటి? నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం ప్రభుత్వం తెలుసుకుంటే లైఫ్ అప్లికేషన్ చేసుకోవాలి. కొంతమందికి అసలు యేసుప్రభు పరిచయమే లేడు. కొంతమంది యేసుప్రభు మాకు చాలా మంది ఉన్నారు, అందులో కేసు. కనుక గమనించండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు రక్షకుడు, అది రాజు లేని కాలము. ఎవడు ఇష్టానుసారంగా వాడు తిరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి. మీరు న్యాయధిపతులు ఎప్పుడు చదివారా? న్యాయధిపతుల గ్రంథంలో ఎవడు ఇష్టానుసారంగా బతకొచ్చు. నువ్వు తాగుతావో తాగు, ఏకం దాకా తాగు, వ్యభిచారం చేసుకో, ఎంతమంది చేసుకుంటావో చేసుకో. ఎప్పుడు నువ్వు చచ్చిన తర్వాత లెక్కడు. అసలు చచ్చినప్పుడు నరకానికి వెళ్తామో పరలోకం. నాకు ఆయన అన్నాడు నాతో, పాస్ గారు నరకం పరలోకం ఉందా అన్నాడు. ఏమో ఉన్నదని నమ్ముతున్నావు, లేకపోతే అన్నాడు. నేను బాగా డౌట్ పెట్టాడు. ఒకవేళ లేకపోతే అది లేకపోతే ఏం చేస్తాం? ఒకవేళ ఉంటే ఏం చేస్తాం? నేను ప్రభుని అంగీకరించాను, ప్రభు నమ్ముదాని ప్రకారంగా జీవితం ఆశపడుతున్నాను. ఒకవేళ పరలోకం ఉందని అనుకుంటున్నాను, ఒకవేళ లేదే అనుకోండి, అక్కడ ఏమీ లేదు, నో ప్రాబ్లం. కానీ ఉంటే నీ పరిస్థితి. ఒక సామాన్య క్రైస్తుడు వెళ్ళిపోయాడు మార్పు లేకుండా. ఎక్కడికో తెలుసా? బిందు దాకా వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సహోదరుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చేసాం. ఏదోలాగా వచ్చేసారు కదండి, ఏదోలాగా వచ్చే ఉండవద్దు లేదు.